హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కొరమేను ఎగురు చేయబోతున్నానండి. ఈ ఫిష్ అయితే చాలా రేర్గా దొరుకుతుంది, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మా గోదావరి సైడు వర్షాలు వచ్చినప్పుడు చెరువులో పడతారండి ఈ ఫిష్ పులుసు కంటే కొరమేను ఎగురు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కొరమేను ఎగురు కుండలో చేయబోతున్నానండి. ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ చేప చేయడం చాలా కష్టమండి. కట్ చేసిన పీసుల్ని ఉప్పు వేసి కడగాలి. చాలా జిగురుగా ఉంటుందండి ఈ చేప అయితేని. గరుగ్గొచ్చు మీద ఉప్పు కళ్ళు వేసి ముక్కలకి బాగా జిగిరిపోయేలాగా మనం కడుక్కోవాలి. శుభ్రంగా వాష్ చేసిన చేప ముక్కలు 3 సార్లు వాష్ చేసి నిమ్మరసంతో కానీ పెరుగుతో కానీ 5 నిమిషాలు ఉంచి కాసేపు శుభ్రం చేసుకుంటే నీచు వాసన ఉండదండి. అలా శుభ్రం చేసిన చేప ముక్కలు ఇవి బొచ్చులా అంత స్మూత్గా ఉండదు, కొంచెం బాగానే ఉంటాయండి, త్వరగా విడిపోదు. ఈ కొరమేను ఎగురు నేను కుండలో చేయబోతున్నాను. కుండలో ఈ ఎగురు చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. స్టవ్ వెలిగించి కుండ పెడుతున్నాను. కుండ హీట్ ఎక్కడానికి టైం పడుద్ది. ఈ లోపల మసాలాని ప్రిపేర్ చేస్తున్నానండి. 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు, 5 జీడిపప్పు బద్దలు, దాచిన చెక్క 1 ఇంచి, లవంగాలు 5 మిరియాలు, 1 యాలక్కాయ, స్టార్ ఫ్లవర్ కొంచెం, ఇవన్నీ కూడా ముందు పొడిలో చేసుకోవాలి. ఇప్పుడు కుండ హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ ఫిష్ కూరకి. 5-6 టేబుల్ స్పూన్లు వేయండి. మసాలా పౌడర్లా ముందు చేసుకుని ఆ తర్వాత ఇందులోకి 6 వెల్లుల్లి రేకలు, 2 ఇంచీల అల్లం ముక్క వేసి వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా చేయాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేయండి. ఆయిల్ మరిగింది. ఇందులోకి 1/4 టీ స్పూన్ జీలకర్ర లైట్గా ఫ్రై అయిన తర్వాత 5 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఘాట్లు పెట్టుకోవాలండి, పూర్తిగా కట్ చేయకుండా. ఈ పచ్చిమిర్చిని కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇందులోకి బాగా చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా వేయించాలండి గోల్డ్ కలర్ వచ్చే వరకు. హీట్ ఎక్కడానికి టైం పడుద్ది, త్వరగానే వేగుతాయండి. హీట్ ఎక్కిన తర్వాత మనకి కుండ ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయ ముక్కల్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇందులోకి 2 టమాటాలని చిన్నగా కట్ చేశాను పొడవుగానే. ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి మగ్గిస్తే త్వరగా మగ్గిపోతాయి. టమాటా లో ఫ్లేమ్లోనే మగ్గించానండి. టమాటా కూడా 3 నిమిషాలకి మగ్గిపోయింది. ఒకసారి చక్కగా కలుపుకుని టమాటా కూడా బాగా మెత్తగా మగ్గిపోయింది కదా. ఇందులోకి మసాలా పేస్ట్ ఉంది కదండి, మసాలా పేస్ట్ని కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసేయాలి. ఉప్పు ముందే వేసేస్తే మాడిపోకుండా త్వరగా వేగిపోద్దండి. సరిపడా సాల్ట్ వేయండి. నేను టీ స్పూన్ నిండుగా వేసాను. 1/4 టీ స్పూన్ పసుపు ఆయిల్లో ఫ్రై చేయాలి. మసాలా ముద్ద ఆయిల్ తేలే వరకు వేయించాలి. ఇందులోకి కొత్తిమీర కొంచెం ఎక్కువే తీసుకోవాలండి, ఫిష్ కర్రీకి బాగుంటుంది. చిన్నగా కట్ చేసిన కొత్తిమీర 1/2 వేసేసాను. ఈ కొత్తిమీర కూడా వేగేలాగా కలుపుకుని మొత్తం మసాలా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా బాగా వేగిపోయే నూనెలో ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. మీరు మీ రుచికి తగ్గట్టు వేయండి. కారం ఎక్కువ తినేవారైతే 2 స్పూన్లు వేయండి. ఈ కారం కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇందులోకి శుభ్రంగా చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే ఈ చేప ముక్కలకి మసాలాలు ఉప్పు కారం పట్టేలాగా 1 నిమిషం ఉంచి రెండో వైపు కూడా తిప్పుకుని మొత్తం అన్ని జాగ్రత్తగా రెండో వైపు కూడా తిప్పాలండి. బొచ్చులో సున్నితంగా ఉండదు, ఇదేం త్వరగా విడిపోదండి. జాగ్రత్తగా రెండో వైపు కూడా తిప్పుకుని ఈ మసాలా ముద్దలు పట్టేలాగా లో ఫ్లేమ్లో 1 నిమిషం ఉంచి అప్పుడు వాటర్ వేసుకోవాలి. ఈ కొరమేను పులుసు కంటే కూరే బాగుంటుందండి. మీరు ఎప్పుడు వండి ఉండకపోతే కనుక ఒక్కసారైనా సరే దీన్ని ఎగురు చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు మిస్ చేయకండి. మీకు దొరికినప్పుడు కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుందండి, రేరుగా దొరుకుతుంది ఇది. మిగిలిన కొత్తిమీర కూడా వేసేసుకుని ఇందులోకి మసాలా వాటర్ వేస్తున్నాను 1/2 కప్పు. ఇంకొక 1/2 కప్పు మామూలు వాటర్ కూడా వేసేస్తున్నానండి. 1 కప్పు వాటర్ వేస్తే చాలు.
కుండలో చేస్తున్నాం కాబట్టి హై ఫ్లేమ్ పెట్టేయకూడదండి, మీడియం లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. ఒకసారి బాగా కలిపేసుకుని వాటర్ అంతా దగ్గర పడేలాగా చేప ముక్కలు కూడా ఉడుకుతాయండి. మసాలాల్లోనూ ఉప్పు కారంలోనూ లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఇలా 3 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకోవాలి. రెండో వైపు కూడా ఈ చేప ముక్కలు మసాలాలో ఉడుకుతాయి. జాగ్రత్తగా రెండో వైపు కూడా తిప్పుకుని ఇంకో 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తే అండి కర్రీ రెడీ అయిపోద్దండి. ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపి పెట్టుకోవాలి. కుండలో చేయడం వల్ల ఈ కర్రీకి టేస్ట్ వస్తుందండి. ఇందులోకి నేను హోమ్మేడ్ వెన్న వేస్తున్నానండి. లాస్ట్లో వెన్న వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేయండి, లేదా వెన్న అయినా వేయచ్చు. ఈ విధంగా వెన్న వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓ పావు గంట పోయిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొరమేను ఇగురు రెడీ అయిపోయిందండి. ఇది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ ఫిష్కి కూడా ఇది సాటి రాదండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.